హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనీస్ క్లాసిక్స్. ఈ వీడియోలో మీకు నేను స్పైసీ మష్రూమ్ అండ్ మీల్ మేకర్ కర్రీ చూపిస్తాను. ఇది చపాతీ, రైస్, పుల్క దేంట్లో కన్నా బాగుంటుంది. సో ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుని దాంట్లో ఇలాచి అండ్ దాల్చిన చెక్క, ఒక 4 లవంగాలు, ఒక బిర్యానీ ఆకు వేసుకుని కొంచెం ఇలా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లో 1 స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకుని అది కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లో చిల్లీ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చిల్లీ స్పైసీ అన్నది మీరు తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు, కారం అది ఎక్కువ తక్కువ అనేది. నెక్స్ట్ దీంట్లో ఇలా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఇదంతా లైట్గా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో మనం సాల్ట్ యాడ్ చేయడం వల్ల తొందరగా ఆనియన్ అనేది మగ్గి తొందరగా ఫ్రై అవుతుందన్నమాట. సో ఇలా వేసుకున్న తర్వాత సాల్ట్ కూడా మొత్తం అంతా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని ఒక 2 to 3 మినిట్స్ ఉంచితే ఇది మనకి బాగా మగ్గుతుంది ఆనియన్. నెక్స్ట్ దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. నెక్స్ట్ ఒకసారి మూత పెట్టుకుని తీసుకున్న తర్వాత ఇదంతా బాగా మగ్గిన తర్వాత దీంట్లో 1 స్పూన్ కారం, 1/2 స్పూను పసుపు, 1 స్పూను ధనియాలు, జీలకర్ర మిక్స్ చేసిన పౌడర్ అనమాట. నెక్స్ట్ 1 స్పూను గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకుని ఇదంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ స్పైసెస్ అనేవి మన తినే టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు అనమాట. కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే స్పైసీగానే వేస్తున్నాను, ఎందుకంటే ఈ కర్రీ కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. నెక్స్ట్ దీంట్లో టమాటా కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని టమాటా కూడా బాగా మగ్గనివ్వాలన్నమాట. ఇలాగ బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం మష్రూమ్స్ కట్ చేసుకుని క్లీన్ చేసుకుని కట్ చేసి పెట్టుకున్నా ఉంటాయి కదా, సో అవి కూడా యాడ్ చేసుకుని ఇదంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ టమాటోస్, ఆనియన్ అండ్ మష్రూమ్ అంతా బాగా కలిసేలాగా కలుపుకొని, ఇది మష్రూమ్ అనేది తొందరగా సాఫ్ట్గానే ఉంటుంది కాబట్టి తొందరగానే మగ్గిపోతుంది. నెక్స్ట్ ఇవన్నీ కలుపుకొని ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టుకుంటే ఇదంతా కూడా బాగా కుక్ అవుతుంది. నెక్స్ట్ దీంట్లో మీల్ మేకర్ కూడా వేసుకుని అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మష్రూమ్ అండ్ మీల్ మేకర్ కాంబినేషన్లో చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి నచ్చితే మీరు కూడా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ ఇదంతా బాగా దగ్గర పడేంత వరకు ఒకసారి మూత పెట్టుకుని తీసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మళ్ళీ బాగా అంతా కలిసేలాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుని ఒక 2 to 3 మినిట్స్ ఉంచుకుంటే మనకి స్పైసీ మష్రూమ్ అండ్ మీల్ మేకర్ కర్రీ తయారవుతుంది. ఇది చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి చూడడం కాదు కానీ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. లాస్ట్లో ఇలా కొత్తిమీర జల్లుకొని కొంచెం అంతా కలిసేలాగా కలుపుకొని బాగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఇది నాన్ వెజ్ కర్రీ టేస్ట్ వస్తుంది మనకి. ఒకసారి ట్రై చేసి చూడండి, నచ్చితే మీకు. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.